వీరేనమ్మా భువన సుందరి. నచ్చారా? లక్ష్మి, అమ్మాయికి చిత్రపటం చూపించావా? రాకుమారికి చంద్రసేనుల వారు నచ్చారమ్మా. అలాగా? ప్రేమత్యాగం కంటే ప్రాణత్యాగమే మీరు. నువ్వు పొరలో పాలవుతుంటే నేను బ్రతుకుని ఏం ప్రయోజనం? ఏమైనా సరే నువ్వు నా దాన్ని తప్పకు. నన్ను బంధించండి. ఏ రాజగురువు తన ధర్మ నిర్ణయ కౌశలంతో రాజవంశానికి రాజ్యానికి ఔన్నత్యాన్ని చేకూరుస్తున్నాడు, ఆ గురువు పుత్రుడే రాజద్రోహానికి పూనుకున్నాడు. ఎంత వ్యత్యాసం! ప్రభు ప్రభు నమస్కారం గురుదేవ్. ఆసనం అలంకరించు. ప్రభు, నేను రాజగురువుగా గాని న్యాయ నిర్ణేతగా గాని రాలేదు ఇక్కడికి. పుత్రభిక్ష పెట్టమని యాచించడానికై వచ్చాను. ఎన్నో నోములు నోచిన ఫలితం నా దేవదత్తుడు. ఒక్కగానొక్క బిడ్డ, మాతృవిహీనుడు. వాడే నా సర్వస్వం. వాడి మీదే నా ఆశలన్నీ పెట్టుకుని జీవిస్తున్నాను ప్రభు. అందుకని అంతఃపురద్రోహికి హారతి పెట్టమంటారా గురుదేవా? లేదు మహారాణి, మానవతను మన్నించమంటున్నాను. మానవత్వం అనే దౌర్బల్యంతో అధర్మాన్ని అణిచివేయకపోతే మానవ సమాజమే మంటగలిసిపోదా గురుదేవా? అవును గురుదేవా, ప్రతి మానవుడు మానవతను పాటించే దినం వచ్చే వరకు న్యాయ విచారణ, దుష్ట శిక్షణ తప్పకుండా అవసరమే. ప్రభు, అయితే నా కోరిక మన్నించరా? మన్నించండి గురుదేవ. దోషి ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సింది. ప్రజకొక న్యాయం, మనకొక న్యాయం అనుసరించడం అధర్మం. గురుదేవా, దేవదత్తుడు మీ పుత్రుడు అనిపించుకోలేకపోయాడు. మీరు దేవదత్తుని తండ్రి అనిపించుకోవద్దని నా ప్రార్థన. అపరాధులను తీసుకురండి. అపరాధి, నీపై స్త్రీ హత్యా నేరం మోపబడింది. నీ భార్యకు నీవు విషప్రయోగం చేసినట్లు నీపై అభియోగం. ఏమంటావు? రామరామ, నాకు నా భార్యకు మాట పట్టింపులున్న మాట నిజమే కాని నేను హత్య చేయలేదు ప్రభు. మీ ఇంట మీరిద్దరే ఉన్నారట, మరి ఆమెను ఎవరు హత్య చేసినట్లు? ఏమో, ఆ భువనేశ్వరి మాటకే తెలియాలి. నేను నిర్దోషిని ప్రభు. ప్రభు, అనుమానంపై శిక్ష విధించడం అన్యాయం. నిందితుడు తాను నిర్దోషినంటున్నాడు. అందువల్ల దోషాదోష నిర్ణయం భువనేశ్వరి పీఠానికే వదిలిపెడుతున్నా. నిందితుడా, ఆ భువనేశ్వరి పీఠాన్ని చూడు. దేవికి నమస్కరించి లోనికి వెళ్ళు. నిర్దోషివైతే నీ మెడలో పూలమాల, దోషివైతే నీ మెడ పులి నోట. తలుపులు తీయండి.
నిర్దోషి, వెళ్ళవచ్చు. రెండవ అపరాధి నాన్న. నిందితుడా, నీపై అంతఃపుర ద్రోహము, పరస్త్రీ బలాత్కార నేరము ఆరోపింపబడ్డాయి. నీవేమంటావు? నేను ఆ నేరాలు చేయలేదు. చిన్నప్పటి నుంచి రాకుమారి నేను ఒకటిగా పెరిగాం. నా స్నేహం ప్రేమగా పరిణమించింది. వివాహం ఆడదలిచి ఆ అంగీకారం కోసం ప్రయత్నించాను. రాజ్యాధిపతికి రాణి కావలసిన నా కుమార్తెను ఆశించి బలాత్కరించడం అపరాధం కాదా? ఎన్నటికీ కాదు. బ్రాహ్మణుడు చాతుర్వర్ణముల వారిని వివాహం ఆడటం శాస్త్ర సమ్మతం. కన్యగా ఉన్న రాకుమారిని పెళ్లాడగోరడం దోషము కాదు, పరస్త్రీ బలాత్కారము కాదు. ఇరువురి వాదనలు సమంజసములే. ప్రభు, ఈ విషయంలోనూ ధర్మాధర్మ నిర్ణయం నాకు అసాధ్యమైనందున భువనేశ్వరి పీఠానికే వదిలిపెడుతున్నాను. అవును, ప్రజలకొక న్యాయమా మహారాజా? అపరాధులు తీసుకెళ్ళండి. నిందితుడా, దేవికి నమస్కరించి లోనికి వెళ్ళు. నిర్దోషివైతే నీ మెడలో పూలమాల, దోషివైతే నీ మెడ పులి నోట. గురుదేవ, స్వపరభేదరహితమైన మీ ధర్మ నిర్ణయానికి నా నమోవాకములు. అందుకే అలా చేయవలసి వచ్చింది. పూలమాలతో నిన్ను నిర్దోషిగా నిరూపించినావు. మహారాజు తన కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాడనేది కల్లా. పైగా నీవు బ్రతికి ఉన్నట్టు తెలిస్తే నేనేం చేసినా నీ కొరకేనని సందేహించడానికి అవకాశం ఉంటుంది. అందువల్లే నీవు మరణించినట్లు అందరినీ నమ్మించాను. కొంతకాలం ఎక్కడైనా తలదాచుకో. నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను నాయనా. అలాగే నాన్నగారు. చీకటి పడే వరకు ఇక్కడే ఉండి ఎవరి కంట పడకుండా జాగ్రత్తగా వెళ్ళాలి సుమా. నువ్వటే కుక్క ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అనుకున్నాను. నాలాంటి పతివ్రతను పట్టుకుని కుక్క కుక్క అని ఎన్నిసార్లు కాళ్ళు ఎరగొట్టారండి. అయినా పడక తప్పుతుందా? పతివ్రతను పూజకి వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. అమ్మా భువనేశ్వరి, మొక్కే మొక్కకు ముందే అడిగిన వరం ఇచ్చావు, నా కోరిక తీర్చావు. తీరక ముందే నీ మొక్కు తీర్చాలని వచ్చాను, తీరుస్తున్నాను. ఇవిగో 2000 కాళ్ళ జీవాలు. అమ్మా నేను వెళ్ళొస్తాను. పతివ్రతాధర్మం పాటించాలిగా మరి. ఒకటి బండి పురుగు. ఎంత మోసం! ఎంత ద్రోహం! ఉండు, నీ పని చెప్తా. మాంకాళి, అమ్మవారి వెనక దాక్కుంటే తప్పుతుంది అనుకుంటున్నావా? చూడు ఇప్పుడు ఏం చేస్తాను.
బుచ్చినండి. అంటే బుచ్చికండి. మా వెంట పడవు. నా పెళ్ళం అనుకున్నాను. కళ్ళు కనపడ్డావా? నాకెందుకు కళ్ళు కనబడవండి, దానికోసం నా ఆటకు ఆడాను అంతే. అయితే మొగుడు కళ్ళు పోవాలని మొక్కుకున్న ఆ పతివ్రతేనా నీ భార్య? పాతివ్రత బండాలను దాంతో వేగలేక తస్తున్నానండి. ఇంతకీ తమరెవరండి? నేనా? నేను పరదేశి. అయితే మీరు కూడా ఆడదాని బాధకు తట్టుకోలేకే పరదేశ్ అయ్యారా? కాదు, పగ సాధించడానికి పని పట్టడానికి. అయితే ఆ ఉపాయం ఏదో నాకు కూడా కాస్త చెప్పండి, నేను మా పతివ్రత పని పడతాను. నేను ఇక్కడ ఉండటం లేదు, వెళ్ళిపోతున్నా. నేను ఉండదలుచుకోలేదండి, ఉన్నానా? మా మహంకాళికి నా కళ్ళు పోలేదని తెలిసిందంటే ఏ జిల్లేడు పోలో తీసుకొచ్చి నా 2 కళ్ళు పోగొట్టి తాను పతివ్రతను అనిపించుకుంటుంది. కదండి బాబు, మనిషికి మనిషి తోడు. రండి బాబు, రండి రండి రండి. సరే పద. అబ్బా, ఇక నేను నడవలేను. ఇక్కడ కూర్చుంటే ఎలా? ఈ దగ్గర లేదన్నా గ్రామం ఉందేమో చూద్దాం పద. ఏమిటిది, పల్లకి ఆకాశంలో ఎగురుతుంది? లేవండి, ఇంకా నిద్రపోతున్నారా? దేవి, నీవా? ఏమిటా కన్నీరు? శరీరంతో పాటు శాంతిని కూడా కోల్పోయిన నాకు కన్నీరు కాక ఇక మిగిలినదేమిటి? నా దేవదత్తుని దిక్కులేని వాడిగా చేశారు, నాకు ఇచ్చిన మాట మర్చిపోయారు. మరచిపోలేదు దేవి, మరచిపోలేదు. నీ రూపంతో పాటు మరణశయ్యపై నీకు చేసిన వాగ్దానం కూడా నా హృదయంలో బెదులుతూనే ఉంది. కానీ ఏం చెయ్యను, కాలం కలిసి రానప్పుడు కాలభుజంగం కూడా కరుగులో దూరుతుంది, కానీ కాటు వేయలేదు. న్యాయం పేరుతో నా బిడ్డను నాకు దూరం చేసిన ఆ రాజదంపతులు తమ బిడ్డ కోసం కృంగి కృషించి కుమిలిపోయేటట్లు చేస్తాను. ఆ రాకుమారితోని నీ కుమారుడు దేవదత్తుని వివాహం జరిపించి తీరుతాను. ఇది సత్యం.